నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకి జ్యోతిష శాస్త్రంలో 72 రాజయోగాలు, మహారాజయోగాలు, యోగాలు ఇలాంటివి 72 ఉన్నాయి. అంటే మనకి ప్రతి 15 రోజులకు, ప్రతి నెల రోజులకు, లేదంటే ప్రతి 2 నెలలకు, కొన్ని సంవత్సరాలకు ఇలాగా మనకి గ్రహాలు మారుతూ ఉంటే ఆ గ్రహాల యొక్క సంయోగం వల్ల కావచ్చు, సింగిల్ గా ఆ గ్రహం ఉండి ఆ గ్రహానికి సంబంధించిన రాజయోగాలు అవ్వచ్చు. ఇలాగ మనకి చాలా రాజయోగాలు, యోగాలు, మహారాజయోగాలు, దీంతో మహాపురుష యోగాలు ఇలాంటివి చాలా చాలా కలుగుతూ ఉంటాయి. మనకి ఆశ్చర్యం వేస్తుంటుంది. ఆ అయ్యో, ఈ క్రిందటి నెలే కదా ఒక రాజయోగం వెళ్ళింది, మళ్ళా రాజయోగమా, మళ్ళా గజకేసరి యోగమా, ఇలాగా మీకు ఆశ్చర్యంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అవును, ఎందుకు అంటే ఈ గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు అలాంటివి క్యాజువల్ గా మనకి జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రాజయోగాలు, మహారాజయోగాలు ఇలాంటివి గజకేసరి యోగాలు కలగాలి అంటే కనుక మన జాతకంలో గత జన్మ యొక్క కర్మను బట్టి ఈ రాజయోగాలు వస్తుంటాయి. అయితే మీకు అనిపించవచ్చు, ఒకే ఒకే చోట ఉన్నాం కదా, లేదంటే తెలిసిన వాళ్ళు వాడు అంత స్థాయికి వెళ్ళిపోయాడు, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను, ఇద్దరం అదే జాబ్ చేస్తున్నాము, లేదా ఇద్దరం అదే వ్యాపారం చేస్తున్నాము, అతను కోట్లకు పడగలెత్తాడు, నేను ఇంకా నష్టాల్లోనే ఉన్నాను అంటే ఆ వ్యక్తి యొక్క గత జన్మలో చేసిన కర్మను బట్టి ఇప్పుడు మహాలక్ష్మి రాజయోగం కావచ్చు, భద్రమహాపురుష రాజయోగం కావచ్చు, ఇలాగ గజకేసరి యోగము, రాజయోగాలు ఇలా ఆ వ్యక్తికి పట్టచ్చు. ఈ రెండో వ్యక్తికి నష్టాల్లోనూ, కష్టాల్లోనూ, దురదృష్టాల్లోనూ, అప్పుల్లోనూ ఉన్న వ్యక్తి అతను గత జన్మ చేసుకున్న పాపకర్మలు ఈ జన్మలో అనుభవిస్తుంటారు. అందుకే ప్రతి ఒక్క వ్యక్తి ఈ జన్మకి, గత జన్మ మనకి ఏమిటి అనేది మనం అనుభవిస్తున్న దరిద్రానికి, రోగాలకి, కష్టాలకి నిదర్శనము. కనీసం ఇక్కడి నుంచైనా మనము మంచి చేద్దాము. మంచి చేసుకుంటే కర్మ రివర్స్, ఎప్పుడు మనం ఏది చేస్తామో బూమ్రాంగ్ లాగా అదే తిరిగి వస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తికి చెడు చెయ్యకండి. నవ్వుతూ చెడు చేస్తాము, హ్యాపీగా ఏడుస్తూ రిజల్ట్ తీసుకుంటాము. ఇవి తెలుసుకునైనా సరే ఎదుటి వ్యక్తికి ఏడిపించకండి. ధనం ఇవ్వడంలో కానీ, లేదా మీ ద్వారా ఆ వ్యక్తులు బాధపడకుండా చూసుకున్నట్టయితే కర్మ మీకు ఇంకొకరి వల్ల బాధపడకుండా చేసే అవకాశం కనబడుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, కొంతమందికి రాజయోగాలు వర్తిస్తాయి, కొంతమందికి దరిద్రం వరిస్తూ ఉంటుంది. ఇది ఆ వ్యక్తి యొక్క చేసుకున్న కర్మను బట్టి, ఇప్పుడు చేసే కర్మను బట్టి రాసులు అదే గ్రహాలు కదులుతూ ఉంటాయి తప్ప దేవుడు చెడు ఇవ్వడు, ఏ గ్రహము చెడు ఇవ్వదు. ఇది ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే, ఇప్పుడు మనకి వచ్చేది భద్ర మహాపురుష రాజయోగము. ఇది జ్యోతిషంలో అత్యంత శక్తివంతమైన మహారాజయోగాలలో ఇది కూడా ఒకటనమాట. అది ఇప్పుడు రాబోతోంది. అయితే ఇది పంచమహాపురుష యోగాలలో ప్రథమమైనది. 5 ఉంటాయి. ఆ 5టిల్లో ప్రప్రథమైనది భద్ర మహాపురుష రాజయోగము. ఇలాంటి యోగాలు కలగాలంటే గత జన్మలో చేసుకున్న మంచి ఫలితాల వల్ల మనం ఇప్పుడు అనుభవించబోతున్నాము. అయితే ఈ భద్ర మహాపురుష రాజయోగము అసలు అంటే ఏమిటి, ఎవరి వల్ల కలుగుతుంది అంటే బుధగ్రహం వల్ల కలుగుతుంది. భద్రయోగం ఏర్పడేది బుధుడు కేంద్రమైన స్థానాల్లో, అంటే కొన్ని కేంద్ర స్థానాలు ఉంటాయి, ఆ సమయంలో బుధుడు తన సంచారం చేస్తున్నప్పుడు ఈ మహారాజయోగం కలుగుతుంది. ఆ స్థానాలు ఏమిటయ్యా అంటే లగ్న స్థానము, 4వ స్థానము, 7వ స్థానము, 10వ స్థానము. ఇందాక నేను చెప్పాను కదా, కర్మస్థానము. ఆ వ్యక్తి గత జన్మలో మంచి పనులు చేసుకుంటే ఇప్పుడు అత్యంత ధనవంతుడుగా పుడతాడనమాట. అందుకే అంటుంటారు చాలా మంది, గోల్డ్ స్పూన్ తో పుట్టాడు అని. ఊరికనే గోల్డ్ స్పూన్ తో ఎవరు పుట్టరు. గత జన్మ చేసుకున్న కర్మస్థానంలో ఆ కర్మను ఇప్పుడు అనుభవించడానికి అతను పుట్టాడు. గత జన్మలో చెడు చేసిన వాడు ఈ జన్మలో ఆ చెడు చేయడం కోసము పుడతాడనమాట. కాబట్టి తెలిసి గాని తెలియక గాని ఎవ్వరికి మీ వల్ల
అపకారం అయితే జరగకుండా చూసుకోండి. కనీసం ఇప్పటి నుంచైనా మంచి కర్మలు చేస్తే మంచి అనుభవించే అవకాశం కనబడుతోంది. అయితే ఈ బుధుడు ఈ స్థానాల్లో సంచారం చేస్తూ ఉండడం వల్ల స్వరాశిలో అంటే తన సొంత రాశిలో ఉచ్చ స్థితిలో ఉంటాడు. దాంతో అలాంటప్పుడు ఈ రాజయోగం ఏర్పడుతుంది. అయితే మరి ఒకటి ఏంటంటే, ఈ యోగం ఉన్న జనులు అంటే ఎవరికైతే మనుషులకి ఈ యోగం ఉంటుందో వాళ్ళు డాక్టర్స్ గాను, మేధావులు గాను అంటే స్కాలర్స్ అన్నమాట, స్కాలర్స్ గాను, రాజకీయ నేతలు గాను, రైటర్స్ గాను ఉండబోతుంటారు. అంటే బుధ యోగం, బుధుడు యొక్క మంచి స్థితిలో వీళ్ళు ఉండబోతున్నారు. అయితే వ్యాపారంలో కూడా ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు విపరీతమైన లాభాలు గడిస్తున్నారు అంటే ఇది కారణాలు వెనకాల. తరువాత మూడవ అంశం ఏంటంటే, ధనములోను, విద్యలోను, బుద్ధిలోను, రాజకీయ నైపుణ్యంలోను మరియు కమ్యూనికేషన్లో నైపుణ్యము ఈ బుధుడు ఈ మహారాజ యోగంలో ఇవ్వబోతున్నాడు. అయితే ఇవి ఏ రాశులకి ఏర్పడతాయి అనే విషయాన్ని చూసినట్టయితే, బుధుడు తన స్వంత రాశి అనగా మిథునము, అది స్వరాశి అన్నమాట అతనిది. తర్వాత కన్య, ఈ రెండు అతని సొంత ఇళ్ళు, సొంత రాశులు అనమాట. ఆ రాశుల్లో ఉండే వాళ్ళకి ఈ యోగాలు పడేటట్టుగా గోచరిస్తోంది. అయితే బుధుడు కన్య రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఈ రెండిళ్ళు అతనివే అయినప్పటికీ కన్య రాశిలో హై రేంజ్ లో ఉన్నాడనమాట. కాబట్టి వీళ్ళకు 10% ఎక్కువగా మంచి ఫలితాలు ఇవ్వబోతుంటాడు. అయితే ఇటువంటి బుధుడు లగ్న స్థానము, 4వ స్థానము, 7వ స్థానము, 10వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఈ భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. అయితే ఇది ఏ సమయంలో ఏర్పడుతోంది అంటే కనుక ఎప్పటి వరకు ఉంటుందంటే మనకి సెప్టెంబరు 23, 2025 వరకు ఉండబోతోంది. అంటే మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు 5 నెలల పాటు చాలా హాయిగా చక్కగా ఉండబోతోంది. మళ్ళా ఎండింగ్ ఎప్పుడు సెప్టెంబర్ 23న మళ్ళా వేరే రాశిలోకి వెళ్ళిపోతాడనమాట. అయితే బుధుడు కన్యలో ఉచ్చ స్థితిలో ఉన్నాడని చెప్పుకున్నాం కదా. లగ్న స్థానం కానీ లేదా అంటే కేంద్ర స్థానంలో కనుక ఉంటే అప్పుడు ఆ రాశిలో వాళ్ళకి భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. అయితే సూర్యుడు కూడా కన్యలో ఉన్నాడనుకోండి, ఇంకా విశేషంగా ఉంటుంది. కొంతమందికి స్థానచలనాలు మారుతుంటాయిగా, ప్రతి నెల మారుతుంటాడు కాబట్టి ఆ సూర్యుడు మాడినప్పుడు కూడా ఫలితాలు కూడా మారుతూ ఉంటాయి. అయితే సెప్టెంబర్ 17 నుంచి అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17, 2025 వరకు ఈ భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతూ ఉంటుంది. అంటే అంతవరకు ఈ రాశులకి ఇలాంటి రాజయోగం ఏర్పడుతోంది. అయితే ఏ రాశులకు ఎలా ఉండబోతోంది అంటే కనుక, సూర్యుడు కన్యలో సంచరిస్తున్నాడు ఉచ్చ స్థితిలో, బుధుడు కన్యలో ఉచ్చ స్థితిలో భద్రయోగంలో సంచారం చేస్తున్నాడు, శుక్రుడు సింహంలోకు మళ్ళా కన్యలోను ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాడు, చంద్రుడు కూడా మారుతూ ఉంటాడు, ప్రతి 2.5 రోజులకు ఒక్కొక్కసారి చంద్రుడు మారుతూ ఉంటాడు, కుజుడు కుంభంలో స్థిరంగా ఉన్నాడు, గురుడు వృషభంలో స్థిరంగా కూర్చున్నాడు, శని కుంభంలో స్వగృహంలో తన సొంత ఇంట్లో ఉన్నాడు, రాహువు తులారాశిలోను, కేతువు మేషరాశిలోను ఇప్పటికీ సంచారం చేస్తున్నారనమాట. అయితే ఈ యోగం వల్ల దేశ కాలమాన పరిస్థితి, వాతావరణము, ఆర్థికము, న్యాయ వ్యవస్థ, సామాజికంగా, వ్యక్తిగతంగా ఎలా ఉండబోతోంది అనే అంశాలను ఒక్కొక్కటిగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అయితే ఆర్థికంగా మొదటిగా ఆర్థిక రంగంలో ఎలా ఉంటుందంటే, మార్కెట్లో స్థిరంగా ఉంటుంది రేటు, కమ్యూనికేషన్ రంగంలో డెవలప్మెంట్ కనబడుతుంది, మార్కెట్లో స్టేబుల్ గా ఉంటుంది, కమ్యూనికేషన్ లో అభివృద్ధి కనబడుతుంది. తర్వాత డిజిటల్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలోను, డిజిటల్ రంగంలోను, డేటా రంగంలోను విపరీతమైన గ్రోత్ అనేది కనబడుతుంది. మరి కమ్యూనికేషన్ అధిపతి బుధుడు కదా, అందుకని ఆ రంగాలు ఉచ్చ స్థితిలోకి వెడతాయి. అయితే యువతకు ఉద్యోగ అవకాశాలు ఈ సమయంలో చాలా ఎక్కువగా కనబడుతున్నాయి, ప్రయత్నాలు చేసుకోండి. ప్రత్యేకించి ఐటీ రంగంలోను, అడ్వర్టైజ్మెంట్ రంగంలోను ఉద్యోగాలు చాలా ఎక్కువగా ఉన్నాయి,
ప్రయత్నాలు చేసుకోండి. ఇంకా తరువాత రాజకీయ రంగం, రెండో రంగం ఏంటంటే రాజకీయ రంగంలో ఎలా ఉంటుందంటే మేధస్సుతో కూడిన, అంటే ఎవరికైతే ఇంటెలిజెన్స్ తెలివితేటలు ఉన్నాయో ఆ నాయకులు తప్పనిసరిగా ఎదుగుతారు. ముఖ్యమైన నేతల యొక్క ప్రసంగాలు దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతాయి. ఆ మహానుభావుడు ఇలా చెప్పాడు, ఆ మహానుభావుడు ఇలా చెప్పాడు అని ఆదరణ పొందే అవకాశం కనబడుతోంది. తర్వాత కొత్త విధానాలకు ప్రజల నుంచి ఇప్పుడు మన నాయకులు ప్రవేశపెట్టే విధానాలు ఏవైతే ఉన్నాయో ప్రజల నుంచి మంచి స్పందన, గుడ్ రియాక్షన్ కనబడుతోంది. తర్వాత ఇంకా మూడవది చూసుకున్నట్టయితే విద్యా శాస్త్ర పరిశోధన చూసుకున్నట్టయితే కనుక విద్యా వ్యవస్థలో కొత్త కొత్త అంశాలు యాడ్ అవుతుంటాయి. విద్యా విధానమే టోటల్ గా మారిపోతుంది. తర్వాత పరిశోధకులకు, అంటే రీసెర్చ్ చేసే వాళ్లకు నిధులు, విదేశీ సహకారము ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అంటే మీరు రీసెర్చ్ చేయాలంటే డబ్బుతో కూడుకున్న పనే కదా, దానికి మరి డబ్బులు ఎవరిస్తారు అంటే విదేశాల నుంచి మనకి ఫండింగ్స్ రావడము, పెట్టుబడులు పెట్టడము జరిగే అవకాశం ఉంది. ఇంకా ఆరోగ్యము, వైద్య రంగం గురించి చూసినట్టయితే కొత్త కొత్త ఔషధాలు కనుక్కుంటారు. దీంతో పాటు టెక్నాలజీ కూడా మనకి చక్కగా అందుబాటులోకి వస్తుంది. తర్వాత సైన్స్ బెస్ట్ మానసిక ఆరోగ్య విధానాలు ప్రోత్సహించబడతాయి. అంటే ఎలాంటివంటే ఎక్కువగా చాలా మంది మానసిక రోగులు ఎక్కువైపోతున్నారు. ప్రతి రోజుకి వాళ్ళ రేషియో పెరిగిపోతోంది. ప్రతిదానికి డిప్రెషనే, అనుకున్న పని అవ్వకపోతే డిప్రెషను, చేసింది దగ్గరికి రాకపోతే డిప్రెషను, ఆలస్యాన్ని తట్టుకోలేక డిప్రెషను, ఇలాగా చూడగా మనకి ఎలా ఉందంటే ఈ మానసిక రోగులే ప్రపంచంలో ఎక్కువైపోయేటట్టుగా గోచరిస్తోంది. మరి దాన్ని కంట్రోల్ చేయాలంటే దానికి సంబంధించిన విద్యా విధానము లేదా వైద్య విధానము ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి. తరువాత ఇవి ఈ రంగాల మీద ప్రభావం చూపిస్తోంది. అయితే ఇది ఎవరికి మంచి ఫలితాలు ఇస్తుంది, ఏ రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తోంది అనేది కూడా మీకు చెప్పేస్తాను. శుభ ఫలితాలు ఎక్కువగా ఇచ్చే రాశులు ఏవంటే కన్యా, మిథున, తుల, మకర, కుంభ. ఈ 5 రాశుల వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలు ఈ భద్ర మహాపురుష రాజయోగంలో కలగబోతున్నాయి. అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సిన రాశులు వృషభ, వృశ్చిక, మీనం. ఈ 3 రాశుల వాళ్ళు ప్రతి అంశంలోనూ సెప్టెంబర్ 23 వరకు చాలా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే ఇప్పుడు నివారణలు కూడా చెప్పేస్తాను. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి మనం? అయితే ఇప్పుడు భయమే, అంటే ఇవన్నీ చెప్పుకున్నాం, ఇలాంటి పరిస్థితులు వస్తాయి అని చెప్పుకున్నాం. మరి దానికి నివారణలు కూడా చెప్పేసుకుంటే పని అయిపోతుంది కదా. అయితే బుధుడి యొక్క గుణగణాలను బలోపేతం చేసుకోవటం కోసము విష్ణు సహస్రనామ పారాయణ ఒక్కటే రెమెడీ. ప్రతి ఒక్కళ్ళు బుధుడి సంతోషం కోసము విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు సంబంధిత నామాలు ప్రతి నిత్యము చదవాలి, వినాలి. ఇక రెండో సూచన ఏంటంటే బుధవారంలో తులసిని, ఆకుపచ్చ వస్త్రాలను దానంగా ఇవ్వండి. ఎక్కువగా దాన ధర్మాలు చేయండి, పీనాస్తనం పడకండి. ఎప్పుడైనా మంచి కర్మ చేసుకుంటేనే కొంత వెసులుబాటు ఉంటుంది. వచ్చే జన్మ ఉంటే సరే, లేదా ఈ జన్మలోనైనా సరే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. పీనాస్తనం కానీ, పిసురుగొట్టుతనం కానీ, ఎందుకు ఇవ్వాలి, ఒకళ్ళకి నేను ఎందుకు పెట్టాలి అనే జాడ్యం వదిలించుకోండి. శుభ్రంగా దానాలు చేసుకోండి, ఆ ఫలితాలు మీకు చక్కగా వస్తాయి. అయితే ఈ మాక్సిమం మీరు చేయగలిగినన్ని దానాలు ఈ బుధుడు కోసము బుధవారము ఏదైనా ఇచ్చుకునే కొద్దీ పెరుగుతూ ఉంటుంది, జ్ఞానమైన ధనమైన. కాబట్టి ఇచ్చుకునే ప్రయత్నం చేసుకుంటూ ఉండండి. తర్వాత విద్యార్థులకు చూసుకున్నట్టయితే వాళ్ళ యొక్క బుద్ధిని, అంటే మానసికంగా డిప్రెషన్ లోకి వెళ్లే వాళ్ళు ఎక్కువగా ఏం చేయాలంటే గణపతిని ఆరాధన చేయండి. దీంతో పాటు గణపతి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. విద్యార్థులకు చెప్పేది ఏంటంటే తలకు సంబంధించిన, బ్రెయిన్ కు సంబంధించిన యాక్టివిటీస్ ఎక్కువగా చేస్తూ ఉండండి, కొంత వెసులుబాటు కనబడుతుంది. అయితే ఇవి మనకి ఈ భద్ర మహాపురుష రాజయోగంలో అన్ని రంగాల్లోనూ ఎలా ఉండబోతోంది, ఏంటి సూచనలు కూడా మనం తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి ప్రస్తావన చేసుకుందాం. తదుపరి రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశిలో బుధుడు మీకు లగ్న స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఎప్పుడైతే లగ్న స్థానం అనగానేంటి, స్వరాశి అంటే తన సొంత రాశి. కన్యా రాశి, మిథున రాశి తన సొంత రాశులు కాబట్టి ఈ కన్యా రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి
అందులోనూ ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల భద్ర మహాపురుష రాజయోగం స్పష్టంగా ఈ కన్యా రాశి వారికి ఏర్పడుతోంది. అయితే వాటి సంబంధించిన ఫలితాలు ఏంటంటే సంపూర్ణమైన ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ ఎక్కువగా మీలో బలపడుతుంది. స్ఫూర్తిగా ఉంటారు, అంటే ఒకరికి రోల్ మోడల్ గా ఉంటారు. దీంతో పాటు నాయకత్వ లక్షణాలు కూడా, లీడర్షిప్ క్వాలిటీస్ కూడా మీకు మెరుగుపడతాయి. దీంతో పాటు మేధాశక్తి, మీ ఆలోచనలు కానీ మీరు చేసే పని కానీ స్పష్టంగా, క్లారిటీగా, ట్రాన్స్పరెన్సీగా ఉండబోతోంది. చాకచక్యంతో, అంటే టెక్నికల్గా, అంటే తెలివిగా మీరు మీ విజయాలను, మీ పనులు చక్కబెట్టుకోవడము, విజయాలు సాధించేటట్టుగా ఉండబోతోంది. రాజకీయ, విద్యా, పరిశోధన రంగాల్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్లకు శుభ ఫలితాలు, విశేషమైన ఫలితాలు. రాజకీయ నాయకులకైతే పదవులు వరించడము, విద్యార్థులైతే విదేశాలు వెళ్ళడము, ఇలా మీ రీసెర్చ్ డెవలప్మెంట్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క రీసెర్చ్ సక్సెస్ అవ్వడము, ప్రయోగాలు సక్సెస్ అవ్వడము, ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ ఈ 3 క్యాడర్లో ఉన్న వాళ్ళకి విశేషంగా చూపించబోతున్నాడు. అయితే మీ యొక్క శరీర సౌష్ఠవం కూడా, అంటే మీ యొక్క ఆకృతి కూడా హుందాగా చక్కగా ఉండబోతోంది కన్యా రాశిలో ఉండే వాళ్ళకి. అయితే ఉపాయాలు ఏంటంటే విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. విష్ణువుకు సంబంధించినటువంటి నామాలు చదువుకోండి. బుధవారం రోజు బుధుడికి గ్రాటిట్యూడ్ చెప్పాలి కదా, అన్నీ ఆయన దగ్గర నుంచి మీరు తీసేసుకుంటూ మూట కట్టేస్తే ఎట్లా? ఆయనకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. కాబట్టి ఆయన కోసము ఏదైనా ఇంకా ఎక్కువగా ఇవ్వడానికి దాన ధర్మాలు చేసుకోండి, జపతపాలు చేసుకోండి, ఆ స్వామి వారికి స్తోత్ర పారాయణ తప్పనిసరిగా చేసుకోండి.